ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును కాక. ఇంతవరకు మనము యెహోవా దేవుడు ఐగుప్తులపై రప్పించిన 8 తెగుళ్ళ వరకు చదువుకున్నాం. ఈరోజు దేవుడు రప్పించిన 9వ తెగులు గురించి చదువుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనలక ఎందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనలను ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును. దేవుడు మరి మోషేని అహరోన్ పిలిచి చెప్తున్నారన్నమాట, మీరు వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పండి ఫరో రాజుకి. ఏమనంటే, ఎన్ని రోజులు ఇంకా నువ్వు మా జనాన్ని పోనివ్వకుండా ఉంచుతావు? అందువల్ల నేను మీ దేశం మీదకి మిడతలను రప్పిస్తానని చెప్తున్నా అంట. ఎవడును నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును. తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దాన్ని అవి తినివేయును. పొలంలో మలిచిన ప్రతి చెట్టును అవి తినును. ఇంకా యెహోవా దేవుడు ఏం చెప్తున్నా అంటే, వడగండ్లు పంపించారు కదా, అప్పటికే చాలా నాశనం అయిపోయింది. ఇంకా ఏదన్నా మిగిలి ఉంటే ఈ మిడతల దండు దాన్ని తినివేస్తుంది. ఎన్ని మిడతలు అంటే భూమి చూడలేనంతగా కప్పేంతగా అంట, అంత భయంకరంగా మిడతల దండును పంపిస్తానని చెప్తున్నా అంట. మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నిన్న నాట నుండి నేటి వరకు అట్టిని వాడిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళును. ఇంకెలా చెప్పారంటే వీళ్ళు, దేవుడు ఏం చెప్పమని చెప్పారు వాళ్ళకి, ఇవన్నీ నేను చెప్పినని మీరు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట. మీ పితరులు కానీ మీ ఫాదర్స్, మీరు 4 ఫాదర్స్ కొన్ని తరం నుంచి కూడా ఇన్ని మిడతలు ఇంత నాశనం చేయటం మీరు చూసుండలేదు. అలాంటి భయంకరమైన గొప్ప తెగులు దేవుడు మీ ఎదుటికి రప్పిస్తున్నాడని చెప్పేసి, అది కూడా ఎక్కడ, ఓన్లీ ఐగుప్తులకు సంబంధించిన ఇళ్లలోనే ఉంటుంది అని చెప్పేసి బయటకు వచ్చేదంట. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించదని నీకింకనూ తెలియదా అనరి. మరి వాళ్ళిద్దరూ అహరోను మోషే బయటకెళ్ళగానే ఆ రాజు దగ్గర ఉన్న ఫరో రాజు దగ్గర ఉన్న సేవకులు చెప్తున్నా అంట, ఇంకా ఎంతకాలము మనకు ఉరిగా ఉంటాడు, మనల్ని విసిగిస్తున్నాడు, పంపించేసేయండి. ఎంత నాశనం అయిపోయింది మన దేశం, మీకు కనిపించట్లేదా? వాళ్ళందరినీ పంపించేసేయండి అని సేవకులు చెప్పినప్పుడు మోషే అహరోన్లు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, అప్పుడు ఫరో రాజు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని పిలిపించినప్పుడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళిదురని వారిని అడిగారు. ఇంకా వీళ్ళు సేవకుల దగ్గర నుంచి ఫోర్స్ వచ్చింది, దేశమంతా నాశనం అయిపోయింది, ఇంకా ఎంతకాలము, తన్ని పంపించేసేయండి వాళ్ళందరినీ అన్నప్పుడు ఈ ఫరో రాజు గారు వాళ్ళిద్దరిని పిలిచారంట. పిలిచి ఎవరెవరు వెళ్తారు అని అడిగినప్పుడు మోషే ఏమన్నా అంటే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమను. మేము ఎక్కడ పండగ చేసుకోవాలి, బలి అర్పించి మేము పండగ చేసుకోవాలి కాబట్టి మా కుమారులు కుమార్తెలు మా ఫ్యామిలీస్ మొత్తం అలాగే పశు సంపదలు మొత్తం మేము వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి లేదని చెప్పాడ. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనించదనా? ఇదిగో మీరు దురాలోచన కలవారు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. ఇంకేం చెప్తున్నా అంటే, ఏంటి మిమ్మల్ని అందరినీ నేను ఎందుకు పంపిస్తాను? ఓన్లీ పురుషులు మాత్రమే వెళ్ళేసి మీరు పండగ ఏదో మీ బలులేవో మీరు ఆచరించుకొని రండి, మిగిలిన పిల్లలు కానీ స్త్రీలు కానీ తర్వాత పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ పశువులు కానీ ఇక్కడే ఉంటాయి, మీ వరకు వెళ్ళిరండి, మిమ్మల్ని నేను ఎందుకు పంపిస్తాను అని అన్నప్పుడు ఈ మోషే అహరోన్లు వినరు. ఒప్పుకోనప్పుడు వాళ్ళు ఇంకక్కడి నుంచి పంపించేస్తారు ఫరో రాజు. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశానికి వచ్చి ఈ దేశ పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేసెను. మరి బయటకు వచ్చిన తర్వాత వెంటనే యెహోవా దేవుడు అంటే, నీ చెయ్యి ఎత్తి చాపు, ఐగుప్తు దేశం మీద మొత్తము నేను ఈ మిడతలను పంపిస్తాను, అంతకుముందు ఏవైతే మిగిలిపోయినాయి మొత్తము ఈ మిడతలు తినేస్తాయి, పాడు చేస్తాయి దేశం అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే తన కర్ర చాపాడంట. ఆ యెహోవా పగలంతయు రాత్రి అంతయు దేశం మీద తూర్పుగాలి విసర్జేసింది. ఈయన ఎప్పుడైతే ఆ కర్ర చాపాడో అప్పుడు విపరీతమైన గాలి, తూర్పు గాలి
కొట్టిందంట. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చినాయి. ఇక మార్నింగ్ లేసేటప్పటికి మొత్తం మిడతలన్నీ వచ్చేసాయంట. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటినీ వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకుముందు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశం చీకటి కమ్మెను. మరి విపరీతంగా దండి వచ్చేటప్పటికి, ఇప్పుడు మనం మేఘాలు వస్తే అడ్డం ఎట్లా ఉంటుంది, మనకు కొంచెం చల్లగా చీకటిగా అనిపిస్తుంది కదా, అలాగా ఈ మిడతల దండు ఆ దేశాన్ని అంతా కప్పేటప్పుడు అది చీకటిగా అయిపోయిందంట. ఆ దేశ కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని ఫల వృక్షములన్నింటినీ అవి తినివేసదు. ఏవేవైతే ఎక్కడైతే కొంచెం కొంచెంగా మిగిలిపోయి ఉన్నాయో వాటిని అన్నిటినీ మిడతలు తినేసినాయి అంట. ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చందేది మిగిలి ఉండలేదు. పెద్ద పెద్ద చెట్లు కానీ ఆల్రెడీ విరిగిపోయినాయి కదా వడగండ్ల వల్ల. ఇంకేవైనా ఎక్కడన్నా పచ్చదనం ఉంటే దాన్ని అన్నీ పాడు చేసినాయి. అసలు ఇంకా పచ్చదనం అనేది ఆ భూమి మీద లేకుండా చేసినాయి అంట. కాబట్టి ఫరో మోషే అహరోలను త్వరగా పిలిపించి, ఇక మోషే గారిని అహరోలని ఈ ఫరో రాజు గబగబా రండి, వాళ్ళు ఎక్కడున్నారు, ముందు వాళ్ళని తీసుకురండి, నాశనం అయిపోయింది దేశమంతా అని వాళ్ళు పిలిపించారంట. నేను మీ దేవుడైన యెహోవా ఏళ్లను మీ ఏళ్లను పాపం చేసిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొండగా పిలిపించి ఏం చెప్తున్నా అంటే, నేను చాలా తప్పు చేశాను, మీ యెహోవా దేవుడిలో నేను చాలా పాపం చేశాను. ఈ ఫరో రాజు ప్రతిసారి అలాగే చెప్తున్నాడు, ఎప్పట్లాగనే చెప్తున్నామంట. నేను చాలా తప్పు చేశాను కాబట్టి ఆయన నా కోసము వెళ్ళి మీ యెహోవా దేవుడిని వేడుకొనండి అని చెప్పాడంట. అతడు ఫరో ఎదురుని బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనగా, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుకుపోయి ఎర్ర సముద్రంలో పడవేసను. మరి మోషే గారు బయటకు వచ్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ మిడతలు ఎటువైపు నుంచి వచ్చినాయి, తూర్పు నుంచి గాలి. తూర్పు గాలి తగిలిన వాళ్ళకి తెలుసు అది ఎంత ఫోర్స్గా ఉంటుందో మనకి. తర్వాత పడమట గాలి విసిరేవ్ చేయనప్పుడు ఇవన్నీ వెళ్ళి ఎక్కడ పడిపోయాయంట, ఎర్ర సముద్రంలో పడి చనిపోయినాయి. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతేను నిలవలేదు. మరి దేవుడు అంత దండు నేలను కప్పేసి చీకటైపోయే ఎంత దండును రప్పించిన దేవుడు ఇప్పుడు మరి ఎలా చేశారంటే ఒక్క మిడత కూడా కనిపించలేదంట. ఆయనను యెహోవా ఫరో హృదయం కఠినపరచును, అతడు ఇశ్రాయేలును పోనీయడాను. ఇంత జరిగినా కూడా ఫరో రాజు పోనివ్వలేదంట. ఇక్కడ ఫరో రాజు పోనివ్వటం లేదు అనే కంటే కూడా యెహోవా ఫరో హృదయంను కఠినపరచును. ఎందుకు కఠినపరిచారంటే తన సంతానాన్ని, తన ఇజ్రాయేల్ని ఎంత బాధ పెట్టాడు కదా ఫరో రాజు. అందుకని ఆ కష్టాలన్నీ వీళ్ళు అనుభవించాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నా అంటే అక్కడ అతన్ని ఉంచుతున్నాడు, తన హృదయము కఠినంగా ఉంచుతున్నాడు. ఉంచేసి వీళ్ళని పోనీయకుండా వీళ్ళు ఎంత బాధపడ్డారో ఆ దేశ ప్రజలు కూడా అంతగా బాధపడాలి. ఆ ఫరో రాజు అంతా బాధపడాలి. ఆయన చేసిన ఆజ్ఞల ప్రకారం ఆయన పరిపాలించిన వాళ్ళని ఎట్లా వెట్టి చాకరీ చేయించినాడు అదంతా తెలిసి రావాలి కదా. అందుకని దేవుడు ప్రతిసారి కూడా ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.